తెలుసా? దావీదు కుమారుడు తప్పు చేసినప్పుడు దావీదు ఎందుకు క్షమించుంటాడో తెలుసా? తన పాపం తనకు గుర్తొచ్చి, సో వీడు కూడా మారతాడు, తప్పు తెలుసుకుంటాడని అవకాశం ఇచ్చాడు. అప్పటికే దావీదుకి అర్థమైంది, నేనేమైనా మంచోడినా? నేనేం మంచోడిని కాదు, వీడికి కూడా ఒక అవకాశం ఇచ్చి మంచి మార్గంలో నడిపించాలి అని భావన రావాలి. ఆ భావన రానంత వరకు మనం క్రీస్తు దృక్పథం కలిగిన వాళ్ళం కాదు ప్రియులారా. కాబట్టి ఎవడి మీద రాళ్ళు వేసేద్దామా, ఎవరిని పొడి చేద్దామని రెడీగా ఉండకండి. ఆ మెంటాలిటీ తీసేయండి. ఇప్పుడు చెప్పండి, మీ సహోదరుడు సిగరెట్ కాలుస్తూ కనబడితే ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఫోన్ పట్టుకు రెడీ అయిపోతారా? అది ఏం చేయాలి? ప్రేమగా మాట్లాడి లాభ నష్టాలేంటో, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో తెలియజేసి మరలా అతన్ని ఎక్కడ